మహాపరిశుద్ర నీ వాక్యంలో వెళ్తున్నాం తండ్రి. మమ్మల్ని బలపరిచి నీ బూరవుది మాట్లాడి ప్రభువా, ప్రతి ఒక్కరికి తగిన వర్తమానము, విడుదలిచ్చే వర్తమానము ప్రభువా, నీ రక్షణలోకి తీసుకొచ్చే వర్తమానం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనము. उत्पत्ति की पुस्तक पहला अध्याय 24वां वचन. మరి పోయిన ఆదివారం వరకు మనం 23వ వచనం వరకు చూసుకున్నాము. पिछले रविवार तक हमने जो 23 वचन तक మరి ఈ రోజు 24వ వచనంలో आज 24वें वचन में ఒకసారి 24 25వ వచనం చదవండి. 24 और 25वां वचन हम पढ़ेंगे. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆమేన్. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. చాలండి. హల్లెలూయా. కదండి. మరి పోయిన ఆదివారం మనం చూసుకున్నాము. पिछले रविवार हमने ये देखा है. లైన్ గా ఆదికాండం నుంచి చూస్తుండగా जो है उत्पत्ति की पुस्तक जो है पहले वचन से लगातार మరి देखते आ పోయిన रहे हैं. ఆదివారం దేవుడు మనతో మాట్లాడిండు. पिछले रविवार प्रभु ने हमसे बात की है జలములకెళ్ళి कि जल में से, వాటర్లకెళ్ళి जो पानी में से జీవము పుట్టిందంట. जीवन उत्पन्न हुआ है. మనం చూసినాం, మనం బాప్తిజంలోకి వెళ్ళి పుట్టడం మనం ధ్యానించినాం. हम जो किस प्रकार से बपतिस्मे के जरिए हम उत्पन्न हुए, లైఫ్ బయటికి వచ్చినది. जय जीवन बाहर మరి निकला అదే है. రీతిగా उसी तरह से ఆ యొక్క వాటరే, वो पानी, ఆ वो యొక్క जल ही, నీళ్ళే वो पानी ही చూడండి నోవా సమయంలో नूह के समय में పాపనంతటిని కూడా తుడిచివేసింది. जय सारे पाप को मिटा दिया है. అలాంటి జీవ జలపు నదుల గురించి దేవుడు మాట్లాడిండు. वैसे जीवन के जल की नदियों के विषय में प्रभु ने మరి बात किया అంతేకాదు है. ఆ నీళ్ళే जय उतना ही नहीं की, ఆ యొక్క మోషే సైన్యాన్ని ఇజ్రాయెల్ ప్రజలు తీసుకొస్తుంటే जब मूसा इजरायली प्रजा को लेकर आ रहा ఆ था, నీళ్ళే ఎర్ర సముద్రమై కాపాడింది. वो लाल समुद्र ही उनको बचाया है. అంతేకాదు उतना ही ఆ नहीं, నీళ్ళే वो पानी ही శత్రు సమూహమైన ఐగుప్తు యొక్క సైన్యాన్ని మొత్తం ముంచివేసిందంట, शत्रु का समूह जो मिस्रियों की सेना है, उन सबको डुबो दिया है, నాశనం చేసిందంట. उनका विनाश कर दिया है. జీవ జలాలు. जीवन के అందుకే जल, యేసుక్రీస్తు నామములో నీటి మూలంగా మీకు బాప్తిజం ఇస్తున్నాము. इसलिए हम जो यीशु मसीह के नाम में पानी के जरिए बपतिस्मा लिया है, దాంట్లోకి వెళ్ళి నూతన జీవముతో పుడతావు. उसमें नए जीवन के साथ तुम उत्पन्न లైఫ్ होते हो. వస్తుంది నీలో, तुम में जीवन आता జీవం है, వస్తుంది నీలో. तुम्हारे अंदर जीवन మరి आता అక్కడ है. దేవుడు జలములను ఆజ్ఞాపించిండు. वहां पर खुदा ने जल को आज्ञा दी మరి है. ఈ రోజు చూడండి, देखो आज के दिन దేవుడు భూమిని ఆజ్ఞాపిస్తున్నాడు. खुदा ने पृथ्वी को आज्ञा दी है, భూమిని ఆజ్ఞాపిస్తున్నాడు. पृथ्वी को आज्ञा दी है భూమిలోకి వెళ్ళి జీవం పుట్టును గాక. कि पृथ्वी में से जीवन उत्पन्न होवे. హల్లెలూయా. హల్లెలూయా. భూమిలోకి వెళ్ళి జీవం పుట్టును గాక అనగానే पृथ्वी में से जो है जीवन उत्पन्न होवे कहकर భూమిలో ఈ యొక్క రకరకాల జంతువులు, पृथ्वी पर विभिन्न प्रकार के రకరకాల जंतु, పురుగులు, विभिन्न प्रकार के कीड़े, ఇవన్నీ కూడా భూమి మీద పాకే ప్రతి జంతువు పుట్టుకొస్తుందంట. जो है धरती पर रेंगने वाला हर एक जीव जंतु उत्पन्न होता है. ఒకసారి మళ్ళీ చదవండి. एक बार फिर से पढ़िएगा. దేవుడు వాటి వాటి జాతి ప్రకారం వాటి వాటి జాతి ప్రకారము పుట్టిందంట. अपनी अपनी जाति अनुसार वे पैदा हुए हैं. హల్లెలూయా. హల్లెలూయా. మరి పోయిన వారము కూడా पिछले हफ्ते भी వాటి జాతి ప్రకారం అంటే अपनी अपनी जाति अनुसार माने, నువ్వు ఉండే ఏ జాతి గురించి మనం మాట్లాడుకున్నాము. जय हमने किस जाति विषय में बात ఈ की కుల है. మత భేదాలు లేకుండా మాట్లాడినాం మనము. ये कुल धर्म के जो ఏ भेदभाव नहीं జాతియో है. నీ గురించి నీకు చెప్పినాను నేను. किस जाति के विषय में कहकर मैंने बताया ये उन सबको. जाति? कौन सी जाति, ఏ యొక్క తరం మీరు? जय कौन से जगह के लोग हो. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తరము మీరు. जय अब्राहम, इसहाक, याकूब के वंश के యేసు हैं. ప్రభు యొక్క తరము మీరు. यीशु की पीढ़ी के हैं हम. ఆ తరానికి మీరు జ్ఞాపకం తెచ్చుకుంటారా? उस पीढ़ी को तुम याद करोगे, లేకపోతే పాపములో ఉండి या पाप में रहकर జనాభాని వేరు చేసి जय लोग उन्हें अलग करें. మరి जैसा పాపంలో ఉన్న వారి యొక్క पाप में रहने वाले మన किस तरह, పితరులని జ్ఞాపకం చేసుకుంటారా? वैसे हम अपने पूर्वज को याद करेंगे. మనని మన పిల్లలు కూడా పాపంలో నడిపించాలనుకుంటున్నారా? क्या हम अपने आप को अपने बच्चों को पाप में चलाना चाहते లేకపోతే हैं, వేరుపరచబడిన జాతిగా మీరు ఉంటారా? या अलग की गई जाति समान तुम रहोगे. హల్లెలూయా. హల్లెలూయా. వాటి జాతి ప్రకారమే వాళ్ళు విస్తరిస్తారు. वे अपनी अपनी जाति अनुसार ही विस्तरित होते వాటి हैं. తరము ప్రకారమే వాళ్ళు విస్తరిస్తారు. वे अपनी अपनी पीढ़ी अनुसार ही वे विस्तरित होते నీ యొక్క हैं. భూలోకములో इस पृथ्वी पर రకరకాల భేదాలు ఉండే జాతి ప్రకారం నువ్వు ఉన్నట్లయితే विभिन्न प्रकार के भेदभाव होते जाति के నీ యొక్క प्रकार అదే से, రీతిగా నువ్వు విస్తరిస్తావు. तुम उसी तरह से विस्तरित అదే होते రీతిగా हो. నీ పిల్లలు తరతరాలు విస్తరిస్తారు. उसी तरीके से तुम्हारे बच्चे विस्तरित होते ఎన్నో हैं. కోల్పోతారు, बहुत कुछ खो देते हैं. పొందుకోలేని ఎన్నో పొందుకోరు. बहुत सी बातें जो पानी కానీ चाहिए ఒక वो తరము नहीं గురించి पाते. దేవుడు పోయిన ఆదివారం మాట్లాడి ఉన్నాడు. एक पीढ़ी के विषय में पिछले हफ्ते అబ్రహాము, हमने बात ఇస్సాకు, किया है. యాకోబుల తరము గురించి దేవుడు మాట్లాడి अब्राहम, इसहाक, याकूब की पीढ़ी. హల్లెలూయా. 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 మీరు ఈ యొక్క భూలోకంలో కూడా చూసుకోవచ్చు.
चाहे पृथ्वी पर आप देख सकते हैं, పుట్టమనగానే దానిలోకి వెళ్ళి జీవం పుట్టింది. जो है पैदा होते उसमें से जो है जीवन उत्पन्न हुआ తర్వాత है। గొర్రెలు గొర్రెలు గంటా ఉన్నారు, उसके बाद भेड़ भेड़ों को जन्म देते हैं, సింహము సింహాలను గంటా ఉన్నారు. शेर शेरों को जन्म देते మరి हैं। ఎప్పుడైనా సింహం గొర్రెని గండడం చూసిర్రా? आपने कभी देखा शेर एक भेड़ को जन्म లేదా देना, గొర్రె మేకను గండడం చూసిర్రా? या भेड़ जो है किसी शेर को जन्म देना? మరి ఒక భేదాలుగా ఉన్న నీవు, ये जो भेदभाव में जो ఒక तुम हो, కోపముగా ఉన్న నీవు, तुम जो इस प्रकार के ఒక भेदभाव हो, పాపంతో ఉన్న నీవు, एक पाप में जो तुम నువ్వు हो, ఏమి కంటావు? రాబోయే కాలములో आने वाले समय ఎలాంటి में ఆశీర్వాదం కంటావు? जो कौन सी आशीष को जन्म ఎలాంటి दोगे, జీతాన్ని పొందుకుంటావు? कैसी तनख्वाह पाओगे, तो ఎలాంటి పిల్లల్ని నువ్వు పెంచుతావు? कैसे बच्चों को तुम पालोगे? నువ్వు ఏ తరములో అయితే ఉన్నావో तुम जिस पीढ़ी में हो, అదే తరము ముందుకు రాబోతున్నది. वही पीढ़ी आगे आने वाली है। గొర్రెలు గొర్రెలే గంటాయి, भेड़ भेड़ों को ही जन्म देते సింహాలు हैं, సింహాలనే గంటాయి. शेर शेरों को ही जन्म అబ్రహాము देते हैं। ఇస్సాకు యాకోబు పితరుల ఆశీర్వాదంలో ఉన్న వాళ్ళు जो अब्राहम इसहाक याकूब के जो पीढ़ी అదే में जो आशीष में ఆశీర్వాదంలో है, ఉన్న వారిని కనబోతున్నారు. హల్లెలూయా, आशीष में रहने वालों को ही जन्म देते हैं। హల్లెలూయా. हालेलुया। అదే ఆశీర్వాదంలో ఉన్న వారిని కనబోతున్నారు. वही आशीष में रहने वालों అదే को ही जन्म ఆశీర్వాదంలో देते మీలో ఎన్నో పుట్టబోతున్నాయి. हैं। उसी आशीष में तुम्हें बहुत कुछ उत्पन्न होने అబ్రహాము वाला ఇస్సాకు है। యాకోబులో ఉన్న ఉద్యోగాలు ఆ యొక్క ఆర్థిక ఆశీర్వాదాలు మీలో పుట్టును గాక. अब्राहम इसहाक याकूब में मौजूद वो आर्थिक आशीष है, वो तुम में उत्पन्न వాళ్ళలో ఉన్న होवे। ఆరోగ్యాలు మీలో పుట్టును గాక. उनके अंदर मौजूद वो सेहत तुम में उत्पन्न వాళ్ళలో होवे। ఉన్న సమాధానం మీలో పుట్టును గాక. उनके अंदर मौजूद वो शांति तुम में వాళ్ళలో उत्पन्न होवे। దేవునితో ఉన్న దగ్గర ఆ యొక్క తనము నీలో పుట్టును గాక. उनका जो खुदा कैसा जो नजदीकी संबंध तुम में उत्पन्न పరిశుద్ధమైన होवे। జీవితాలు పుట్టును గాక. पवित्र जीवन उत्पन्न होवे। హల్లెలూయా. హల్లెలూయా. నీ జాతి ప్రకారము నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి పొందుతావు. अपनी अपनी जाति अनुसार तुम भी जो है फलवंत होकर अभिवृद्धि నీలో కోపం पाओगे। ఉందా? क्या तुम में गुस्सा అదే है? కోపం పుట్టబోతున్నది. वही गुस्सा पैदा होने वाला है। నీ फिर ఎదుట నుంచి అదే కోపం వచ్చి నీ నాశనం చేస్తుంది ఒక రోజు. एक ना एक दिन वही गुस्सा तुम्हारे पास आकर फिर तुमको రకరకాల नाश करेगा। టెన్షన్స్ తో నువ్వు కలవరంతో ఉంటున్నావా? जो एक विभिन्न प्रकार के जो दहशत విశ్వాసం व्याकुलता లేని में हो, జీవితంలో నువ్వు ఉంటున్నావా? बिन विश्वास का जीवन है क्या तुम्हारा? దాంట్లోనే నాశనం అయిపోతా ఉంటావు. उसी के साथ ही नाश होगे तुम। ఈ రోజు నువ్వు ఏదైతే విత్తునవో అదే పంట నువ్వు కోస్తావు. आज के दिन तुम जो बो रहे हो वही फसल तुम काटोगे। హల్లెలూయా. హల్లెలూయా. భూమిలో నుంచి దేవుడు పుట్టించిండు జీవాన్ని. जय पृथ्वी में से खुदा ने जीवन को उत्पन्न किया है। ఆయా జాతి ప్రకారము ఫలిస్తారు. अपनी अपनी जाति अनुसार वो फलवंत होंगे। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి 2 తిమోతి 3:5 दूसरा तिमोथी की पुस्तक 3 5 वचन। పైకి భక్తిగల వారి వలె ఉండియు పైకి భక్తి వారిగానే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. దాని శక్తిని ఆశ్రయించని వారినై ఆశ్రయించని వారిని యుందురు. యుందురు. ఇట్టి వారికి ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. విముఖుడవై ఉండువు. నువ్వు భక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు కూర్చుంటున్నావు కానీ तुम जो बहुत ही भक्ति वाले इंसान समान बैठते దాంట్లో हो, శక్తిని మాత్రం నువ్వు ఆశ్రయిస్తలేవు. लेकिन उनकी शक्ति का आश्रय नहीं करते हो। ఇంకా దేవుని శక్తి రుచిని చూడనే లేదు చాలా మంది. बहुत से लोग तुम में से अभी भी खुदा की शक्ति का स्वाद नहीं चखे हैं। హల్లెలూయా. హల్లెలూయా. దేవుని శక్తిని యొక్క రుచి చూడండి. खुदा की शक्ति का स्वाद चखो तुम। భక్తి కలిగి కనబడడం కాదు, भक्ति वाले बहुत दिखना భక్తి कहते కలిగి नहीं, కనబడడం కాదు, भक्तिवान दिखना ही దేవుని नहीं, శక్తిని ఆశ్రయించండి అని దేవుడు खुदा की చెప్తా शक्ति ఉన్నాడు. का आश्रय करो कहता है। హల్లెలూయా. हालेलुया। ఎందుకు చెప్తున్నానంటే किस लिए कहते हैं ये? చూడండి భూమిలోకి వెళ్ళి పుట్టింది, देखो पृथ्वी में से पैदा हुआ है, జలములకి వెళ్ళి పుట్టిర్రు. जो जल में से पैदा हुआ है। జలములకి వెళ్ళి పుట్టడం ముఖ్యమా, భూమికి వెళ్ళి పుట్టడం ముఖ్యమా? కాదు. जल में से उत्पन्न होना ये जरूरी है, पृथ्वी में से उत्पन्न होना ये जरूरी, ये मुख्य बात అక్కడ नहीं కొన్ని है। జంతువులు, ఇక్కడ కొన్ని జంతువులు పుట్టినాయి. चाहे वहां पर थोड़े जीव उत्पन्न हुए, यहाँ थोड़े जीव उत्पन्न हुए हैं। కన్ఫ్యూజన్ దేవుల్లో ఉండదు. खुदा में किसी प्रकार का कंफ्यूजन కాబట్టి नहीं నేను होता ఎలా है। పుట్టాలన్నా फिर मैं कैसे उत्पन्न होना అన్న ना, కన్ఫ్యూజన్ వద్దు మనకి. यह कंफ्यूजन हमको नहीं ఎలా चाहिए। పుట్టినా సరే चाहे तुम कैसे भी उत्पन्न हुए हो। శారీరకంగా నువ్వు ఎక్కడికి వెళ్ళి పుట్టినావు? बहुत से लोग कहते हैं कि तुम कहाँ से భూమిలో पैदा ఉన్న हुए हो। మట్టిలోకి వెళ్ళి పుట్టినవు నువ్వు. पृथ्वी पर की मिट्टी से हुए हो। ఆత్మీయంగా ఎక్కడికి వెళ్ళి పుట్టినవు నువ్వు? आत्मिक रीति से कहाँ से उत्पन्न బాప్తిజం हुए हो। తీసుకొని నీళ్ళలోకి వెళ్ళి పుట్టినవు నువ్వు. बपतिस्मा लेकर पानी में से नया जन्म लिए ఎక్కడికి हो। పుట్టడం అనేది ముఖ్యం కాదు. तुम कहाँ से उत्पन्न हुए ये जरूरी नहीं है। ఎందుకనంటే ఒక సమయాన యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద పక్కన ఉన్న దొంగ एक समय में यीशु मसीह जब क्रूस पर लटके थे, उनके पास ही के क्रूस में जो चोर लटका నీళ్ళలోకి था, వెళ్ళి పుట్టక మునిపే ఆయన పరలోక రాజ్యానికి చేరుకున్నాడు. वो तुम में से उत्पन्न होने से पहले वो स्वर्ग के राज्य में जो है पहुंच गया। కాబట్టి ఇక్కడ భూమిలోకి వెళ్ళి పుట్టిరా నీళ్ళకి వెళ్ళి పుట్టిరా అనేది ఆలోచించకుండా जब पृथ्वी पर से जो पैदा होना या पानी में से उत्पन्न होना इस बारे में ना सोचते हुए, భూమిలోకి వెళ్ళి ఆదామును చేసినాడు. चाहे पृथ्वी पर से जो आदम को बनाया చూడండి है, చాలా ముఖ్యమైనది ఇది. देखो बहुत ही जरूरी है। భూమిలోకి వెళ్ళి ఆదామును చేసి ఉన్నాడు. जो है जो भूमि जो है बेडो నువ్వు ఎలా పుట్టినవనేది ముఖ్యం కాదు. तुम कैसे पैदा हुए ये जरूरी
जरूरी नहीं है, పుట్టిన తర్వాత लेकिन पैदा होने के बाद భూమిలోకి వెళ్ళి ఆదాము చేసిన తర్వాత जय पृथ्वी में से जो आदम को बनाने ఆదాము के बाद దేనికైనా పనికొచ్చడా? वो आदम किसी काम में आया? యేసు ప్రభు ఆయన నోటిలో जय यीशु मसीह उसके मुंह में ఆయన యొక్క ఊపిరి, యేసు ప్రభు యొక్క ఊపిరి ఆయనలో పోయక ముందు यीशु मसीह अपनी सांस उसमें फूंकने से पहले భూమిలోకి వెళ్ళి పుట్టిన ఆదాము దేనికైనా పనికొస్తున్నా? धरती में से पैदा हुआ आदम किसी काम का था क्या? దేనికి పనికి రాడు. किसी काम का नहीं था वो। యేసు ప్రభులో ఏకమైన తర్వాతనే यीशु मसीह में एक होने के बाद ही ఆదాము పనికొస్తా ఉన్నాడంట. वो आदम काम में आया, పరలోకానికి పనికొస్తా ఉన్నాడు, स्वर्ग के लिए वो काम భూమి में మీద आता है, పనికొస్తున్నాడు. धरती पर वो యేసు काम में ప్రభులో आता है। ఏకమైంది ఏది కూడా जय यीशु मसीह के बाद ఈ कुछ రోజు भी వాక్యం ద్వారా దేవుడు నీకు చెప్తా ఉన్నాడు. आज के दिन वचन के द्वारा प्रभु అది तुमसे कहता సచ్చిన है శవముతోని లెక్క, वो मरी हुई लाश के बराबर अगर यीशु అది ना हो तो సచ్చిన శవముతోని లెక్క. वो यीशु जो मरी हुई लाश के समान है, चाहे वो नौकरी हमारी, కుటుంబమైనా हमारा परिवार ఏదైనా సరే जो कुछ भी हो, యేసు ప్రభుతో ఏకము కాని ప్రతి ఒక్కటి जो यीशु मसीह के साथ एक नहीं होता है నిత్య वो सब జీవము कुछ, లేదు దాంట్లో, उसमें अनंत काल का నిత్య जीवन नहीं జీవము है, లేదు దాంట్లో. उसमें अनंत काल का जीवन नहीं है। ఆదాము పుట్టిన తర్వాత उस तरह से पैदा होने ఆయన के बाद ఊపిరి పోయకుండా ఉంటే अगर वो अपनी सांस ना फूंकते आदम ఆదాము में, तो ఎట్లయితే ఉంటుండెనో जैसे वो आदम पैदा हुआ था, దానితోని సమానము. जय वो जो मरी हुई लाश के समान है, వాక్యము లేని జీవితాలు దానితో సమానము. बिन वचन के जीवन उसी के समान है। అందుకే దేవుడు అంటున్నాడు, इसलिए प्रभु कहता భక్తిగా है కనిపిస్తున్నారు కానీ भक्तिवान నా दिखते हैं శక్తిని వాళ్ళు ఆశ్రయించలేదు. लेकिन मेरी शक्ति का वे आश्रय नहीं किए हैं। హల్లెలూయా. हालेलुया। చూడండి మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. देखो मरकुस की पुस्तक 8वां अध्याय 36वां वचन, మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. ఒకడు సర్వలోకంను సంపాదించుకొని ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకొనుట తన ప్రాణమును పోగొట్టుకున్న తర్వాత వానికేమి ప్రయోజనము? వారికి ఏమీ ప్రయోజనమును. మరి సర్వలోకాన్ని సంపాదించుకొని देखो एक जैसे सारी दुनिया को कमाकर ఆయన ప్రాణానికి ఒకటి కట్టుకోలేకపోయిండు. वो अपने प्राणों को जो नहीं बचा ఆయన सका, ప్రాణానికి ఒకటి కట్టుకోలేకపోయారు. वो अपने प्राणों को जो नहीं నువ్వు कर सका। దేనికెళ్ళి పుట్టినవు కాదు, तुम किसमें से उत्पन्न నువ్వు हो ये ఎక్కడ जरूरी है, ఉండబోతున్నావు అనేది ముఖ్యము. लेकिन तुम कहाँ रहने वाले నువ్వు हो ये ఎక్కడ जरूरी है। ఉండబోతున్నావు అనేది నువ్వు ఎలా కట్టుకోవాలంటే तुम कहाँ पर रहने वालों से నీ कैसे तुमको జీవితంలో बनाना ఉన్న है, ప్రతిదీ तुम्हारे जीवन में सब దేవుని ఊపిరిలో ఏకము కావాలా. खुदा की सांस में वो एक होना దేవుని है। ఊపిరి ఏంటంటే खुदा की सांस क्या జీవ है? జల నదులు. जीवन की जल జీవ की జల नदियाँ, నదులు ఏంటంటే जीवन के जल की దేవుని नदियाँ యొక్క क्या है? పరిశుద్ధాత్మ అంట. హల్లెలూయా. पवित्र आत्मा, ప్రభు యొక్క हालेलुया। పరిశుద్ధాత్మ. वो खुदा की पवित्र आत्मा है। అందుకే इसलिए చూడండి, देखिए ఆదాముని సృష్టించిన తర్వాత आदम की सृष्टि करने के बाद ఊపిరి ఊదకపోతే अगर उसमें सांस ना फूकी होती तो ఆదాముకి కళ్ళు ఉన్నాయి जय आदम की आंखें तो కానీ थी, కళ్ళు దేనికి పనికి రావు. लेकिन वो आंखें किसी काम, నోరు ఉన్నది, उसका मुंह था, నోరు దేనికి పనికి రాలే. वो मुंह किसी काम का नहीं था, ఆయనలో ముక్కు ఉన్నది, जो उनकी चड्डियां దేవునికి పనికి రాలే. किसी काम में नहीं है, ఆయనకి చేతులు ఉన్నాయి, उसके हाथ है దేవునికి పనికి రాలే. किसी की काम में భూమి नहीं నుంచి है। చేసిండు దేవుడు, जय पृथ्वी पर से उसको ఆ बनाया యొక్క है, దుమ్ము ధూళి నుంచి చేసిండు उस जो है उसको धूल में से बनाया है, కానీ దేనికి పనికి రాలే. लेकिन वो किसी काम में नहीं కాలు है, ఉన్నాయి, उसके पैर है, దేనికి పనికి రాలే. लेकिन किसी काम में नहीं है। ఎప్పుడైతే యేసు ప్రభు ఉఫ్ఫను ఊదిండో, जब यीशु मसीह ने अपनी सांस को ఆయన ఆత్మ ఆయన లోపల పెట్టిండో, अपनी आत्मा को उसके अंदर అప్పుడు रखा है, ఆదంలో ఉన్న కళ్ళు పనికొచ్చినాయి అంట, तब आदम के अंदर की आंखें చెవులు काम में आई, పనికొచ్చినాయి कान అంట, काम में आए, ఆయన మెదడు పనికొచ్చిందంట, उसका दिमाग काम में ఆయన आया, చేతులు పనికొచ్చినాయి అంట, उसके हाथ काम में ఆయన आए, కాళ్ళు పనికొచ్చినాయి అంట. उसके पैर काम में జీవం आए, కలిగిన వ్యక్తిగా నడుస్తూ 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 और जीवित व्यक्ति ఆ समाज में ఏదెను हुआ, వనములో उस एदेन के దేవుడు बाग में చెప్పిన పనిని చేస్తూ ఉన్నాడంట. खुदा के दिए हुए काम को वो करता ఈ गया। రోజు ఎంతో మంది జీవితాలు ఉన్నాయి, आज के दिन बहुत सौ మీ के जीवन తల్లిదండ్రుల है, జీవితాలు, పిల్లల జీవితాలు. तुम्हारे जीवन तुम्हारे వీడు बच्चों के దేనికి जीवन, పనికి రాడు, ये किसी काम में नहीं ఈ है, కళ్ళు దేనికి పనికి రావు, ये किसी काम ఈ की नहीं, నోరు దేనికి పనికి రాదు. हमारा मुंह किसी काम का नहीं, పని చేస్తున్నారు, ఎంతగానో పని చేస్తున్నారు, चाहे काम कर रहे हो रात दिन, కానీ దేమి లాభం లేదు, लेकिन कोई लाभ नहीं సమాధానం है, లేదు, शांति नहीं, ఆరోగ్యం లేదు, सेहत नहीं है, ఎంతగానో సంపాదిస్తున్నారు, कितना ही कमा వాక్యం रहे हैं। అన్నట్టు భూమి అంతటిని సంపాదించుకున్నారు, जैसे पृथ्वी कहते हैं कि सारी पृथ्वी को जो కానీ कमाने వారు वचन వాళ్ళ देता है, ప్రాణానికి ఒక ఇల్లు లేదు, लेकिन उनके प्राण के लिए घर వాళ్ళ नहीं है, ఆత్మకు ఒక ఇల్లు లేదు. उनकी आत्मा के लिए घर ఈ नहीं है। రోజు ఆ ప్రాణం, ఆ ఆత్మ, आज के दिन वो प्राण మన और పిల్లల आत्मा, ప్రాణము, ఆత్మ, हमारे बच्चों के प्राण और మన आत्मा, పిల్లల కొరకు ఇల్లు కట్టిండొచ్చు మనము, हमारे बच्चों కానీ के लिए వాళ్ళ घर ఆత్మకి बनाएंगे, ఒకటి మనం కట్టకపోతే लेकिन उसकी आत्मा के ఈ लिए ना రోజు बनाएंगे तो आज के दिन ప్రతి ఒక్క ప్రాణము हर एक प्राण దేవుడు ఇచ్చినదే, खुदा का दिया हुआ है, దేవుడు ఆజ్ఞాపించినదే. खुदा की आज्ञा ही है దేవుడు उसको। ఒక్క ఆజ్ఞ खुदा की एक నీ आज्ञा ఊపిరి ఆగిపోతుంది, तुम्हारी सांस रुक जाएगी, దేవుడు ఒక్క ఆజ్ఞ నీ ఊపిరి ఆగిపోతుంది. खुदा की एक आज्ञा से तुम्हारी सांस అలాంటి रुक ఆత్మకి जाएगी, ఏమి కట్టినవయ్యా నువ్వు, फिर उस आज्ञा के लिए అలాంటి क्या तुमको ఆత్మని बनाया, దేవుని ఆత్మతో ఏకం చేసినవా నువ్వు, वैसी आत्मा को खुदा की आत्मा के साथ एक किया है, అలాంటి ఉద్యోగాన్ని నీ ఉద్యోగాన్ని దేవునితో ఏకం చేసినవా, वैसी तुम्हारी नौकरी को खुदा के నీ साथ एक పిల్లల్ని किया है, దేవునితో ఏకం చేసినవా, तुम्हारे बच्चों के నీ खुदा के साथ ఇంటిని एक దేవునితో
చేసినవా? घर को क्या खुदा के साथ एक किए हो? హల్లెలూయా. హల్లెలూయా. భూమిలోకి వెళ్ళిబుట్టు, జలములోకి వెళ్ళిబుట్టు, तुम चाहे पृथ्वी पर से पैदा हो या जल భూమి से మీద पैदा పుట్టు, हो, తిరిగి ఆ యేసుక్రీస్తు బాప్తిజంలో పుట్టు. चाहे तुम इस धरती पर पैदा हो या तुम फिर यीशु मसीह के नाम में वहां पानी में బాప్తిజం तुम తీసుకున్న पैदा हो। ఎంతో మంది కూడా बपतिस्मा लेने वाले बहुत से लोग భక్తుల వలె ఉంటున్నారు కానీ भक्तों के समान तो रहे దేవుని लेकिन శక్తిని ఆశ్రయిస్తలేరని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. खुदा की शक्ति का आश्रय नहीं करेंगे। आज इस दिन साफ साफ प्रभु ये कहता है, హల్లెలూయా. హల్లెలూయా. నీకు చదువు ఉంది, चाहे तुमको पढ़ी है దేవునితో ఏకము కాకపోతే लेकिन तुम खुदा के संग एक ना होंगे तो దుమ్ము ధూళితో సమానం, ఒక రోజు దుమ్ములకెళ్ళిపోతుంది అది. तुम चाहे धूल मिट्टी के समान एक दिन उस मिट्टी में ही ఉద్యోగం मिलोगे। ఉంది, नौकरी है, తెలివి ఉన్నది, चाहे बुद्धि జ్ఞానం है, ఉన్నది, ज्ञान है, దేనికి? किस लिए? దేవునితో ఏకం కాకపోతే अगर खुदा के साथ एक ना ఒక होगी రోజు तो దుమ్ము ధూళికి పోయిన పోవాలా. एक समय में आएगा तुम उस धूल దేవునితో मिट्टी में जाओगे ఏకమైతే और खुदा के साथ एक हो जाओगे तो దేవుడు వాటికి కడతాడంట, खुदा उनको बनाएगा, తరతరాలు ఉంటాయంట. वो पीढ़ी दर पीढ़ी रहेगी। ప్రభు ఏమంటున్నాడు? लेकिन यीशु क्या कहते हैं? నా ఆత్మలో మీరు ఏకము కానిది, अगर तुम मेरी आत्मा में एक నా नहीं ఊపిరి होंगे, నా పరిశుద్ధాత్మ మీలో దిగనిది, मेरी सांस मेरी पवित्र आत्मा तुम नहीं ఒక్క उतरेगी అడుగు तो కూడా సేవకి ముందుకేయనికి వీల్లేదు, तुम जो एक कदम सेवा के लिए आगे नहीं ఒక్క बढ़ा అడుగు కూడా सकते हो, ముందుకేయడానికి వీల్లేదు. तुम एक कदम भी आगे नहीं बढ़ा सकते మేడగది हो। మీదికి పోయిర్రంట, जय वो उस तरीके से పరిశుద్ధాత్మ చేత నింపబడినరంట. वे पवित्र आत्मा से भरे गए हैं। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చూడండి మత్తయి సువార్త 7:16 मत्ती पुस्तक 7:16 वचन, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. వారి వారి ఫలముల వలన దేని వలన? किस द्वारा तुम जानोगे? దేని వలన? किस द्वारा तुम ఫలము जानोगे? వలన फलों के जरिए మీరు వారిని तुम उनको తెలుసుకొందురు. जान लोगे। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఒక మనిషి ఫలాలను బట్టి एक इंसान के फलों के నువ్వు अनुसार వారిని తెలుసుకుంటావు. तुम जान लोगे उनके बारे అవును, में। తోడేళ్ళు हाँ, గొర్రె చర్మం వేసుకొని వస్తాయి, जब भेड़िए जब भेड़ की खाल पहनकर आते हैं, సైతాను గొర్రె शैतान చర్మం వేసుకొని వస్తాయి. भेड़ की खाल पहनकर आता है, కానీ అది ఎప్పుడు ఉండదు, लेकिन वो हमेशा से नहीं रहेगा, అది ఎప్పుడు ఉండదు. वो हमेशा के लिए नहीं रहेगा। ఒకప్పుడు తప్పనిసరిగా బయటపడుతుంది. एक समय वो जरूर बाहर निकल आएगा उसका ఫలాలు అనేవి नकाब। ఎప్పుడు వస్తాయి? वैसे बहुत से आते हैं, సమయానికి కాలానికి వస్తాయి. एक समय एक मौसम సమయం अनुसार తీసుకుంటది, वो समय लेता है, సమయం తీసుకుంటది. समय लेता है वो। కాబట్టి రోజు రోజుకి इसलिए दिन प्रतिदिन రోజుకి प्रतिदिन నువ్వు तुम దేవుని ఫలాలు నీలో కనిపిస్తున్నాయా? खुदा के फल क्या तुम में నీ दिखते हैं? భర్తకి, నీ భార్యకి, భర్తలో భర్త భార్యలో దేవుని ఫలాలు కనిపిస్తున్నాయా? पति पत्नी में या पत्नी पति में जो खुदा के उन फलों को देख पा रहे हैं? లేకపోతే अगर ना देखते हैं ఆ యొక్క तो గొర్రె చర్మం చేసిన తోడేలు వలె కనిపిస్తున్నారా? भेड़ की खाल पहने हुए भेड़िए समान ही तुम दिखते हो। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి इसलिए మీ ఫలాలను బట్టి మీరు గుర్తించవచ్చు तुम्हारे में मौजूद फलों నువ్వు के जरिए దేవుని पहचाना जाता ఆత్మలో है ఏకమై ఉన్నవా లేదా? कि तुम खुदा की आत्मा में एक हो कि नहीं। హల్లెలూయా. హల్లెలూయా. అందుకే इसलिए లోకంలో ఫలాలు అని అంటే दुनिया के फल माने భూమికి వెళ్ళి పుట్టిన ఉద్యోగం కాదు, चाहे पृथ्वी पर से आने वाले को नहीं, ప్రార్థనకి వెళ్ళి పుట్టిన ఉద్యోగము. प्रार्थना के द्वारा मिलने वाली नौकरियां। కొందరు ఉద్యోగాలు ఉంటాయి. थोड़ों की అన్నా नौकरियां నేను होती है, ఉపవాసం చేసిన అన్నా, అన్నా मैंने అన్నా నేను उपवास ప్రార్థన किया, చేసిన అన్నా, అన్నా मैंने प्रार्थना మా తల్లిదండ్రులు ప్రార్థన చేసినారు, जय मेरी నా प्रार्थना సేవకులు నా కొరకు ప్రార్థన చేసినారు అన్నా. सेवकों ने मेरे लिए प्रार्थना किया మరి है, దేవుడు నన్ను కరుణించి నాకు ఉద్యోగం ఇచ్చింది. खुदा ने मुझ पर करुणा दिखाकर मुझको नौकरी दिया है। ఎందుకు వెళ్ళి పుట్టింది ఉద్యోగము? कहाँ से उत्पन्न हुई है वो ఎందుకు వెళ్ళి नौकरी? పుట్టింది? कहाँ से उत्पन्न దేవుని हुआ యొక్క है? ఆత్మ ఊపిరి ఆయనలో ఆ ఉద్యోగంలో ఊదిండు. खुदा के आत्मा की सांस के जरिए उसके अंदर वो नौकरी वो आई है। హల్లెలూయా. 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 నువ్వు ఎంత కష్టమన్న పడొచ్చు, तुम चाहे कितनी भी मेहनत कर लो, దేవుని ఆత్మలో ఏకం లేనిది खुदा की आत्मा में एक नहीं हो అది तुम, మళ్ళీ మట్టికే పోతది. वो फिर मिट्टी में ही जाएगा। కానీ लेकिन ఎప్పుడైతే దేవుని ఆత్మలో ఏకమై సంపాదిస్తావో, जब खुदा की आत्मा में एक होकर तुम कमाओगे, దేవుని ఆత్మలో ఏకమై పిల్లలు కంటారు, जब खुदा की आत्मा में एक होकर बच्चों को जन्म నీ दोगे, ఇంటిని కట్టుకుంటారు, अपने घरों को बनाओगे, ప్రార్థనతోని కట్టుకునేవాడు, प्रार्थना के साथ बनाओगे, तो తరతరాలు కట్టుకునేవాడాడు. तुम पीढ़ी दर पीढ़ी के लिए उसको बनाए रखोगे। హల్లెలూయా. हालेलुया। అందుకే యోహాను సువార్త 14:6 ఏమంటాడు? इसलिए यूहन्ना की पुस्तक 14 वचन, నేనే మార్గము సత్యము జీవమును అని అంటాడు. कहते हैं कि मैं ही मार्ग सत्य और जीवन అండ్ ద हूँ। వే ద ట్రూత్ అండ్ ద లైఫ్. मैं ही मार्ग सत्य और जीवन దేవుడు हूँ। నీకు లైఫ్ స్టైల్ ఇస్తానులే, जब खुदा तुमको एक लाइफ दूंगा कहकर नहीं कहता है, నేనే జీవం రా బాబు అంటున్నాడు. मैं ही जीवन हूँ कहता है। అరే నీకు ఉద్యోగం అనే లైఫ్ స్టైల్ నీకు ఇస్తా, जय जय नौकरी नामक लाइफ स्टाइल दूंगा, చేయండి ఉద్యోగాలు వ్యాపారాలు తప్పనట్లేను. जय मना नहीं करते कि नौकरी और व्यापार ना करो కానీ कहकर, యేసు ప్రభులో ఏకమై చేస్తున్నారా? लेकिन क्या यीशु में एक होकर कर నేనే रहे हो? జీవం రా బాబు, जय मेरे जीवन के साथ, అది జీవం కాదు, वो जीवन అది नहीं, నాలో ఏకమైతే అప్పుడు జీవం కలిగినది అవుతుంది. वो मेरे अंदर एक होगा तभी तो वो जीवन आएगा। కాబట్టి దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చిండు, खुदा ने मुझको नौकरी दी है, దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చిండు खुदा ने मुझको बच्चे दिया అంటే है, సరిపోదయ్యా. वो काफी नहीं है। ఆ పిల్లల్ని దేవుల్లో ఏకం చేయి, उन बच्चों को खुदा में एक करो, కుటుంబాన్ని దేవుల్లో ఏకం చేయి, तुम्हारे बच्चों को खुदा में एक करो, అప్పుడే तभी ఆ
అప్పుడే तभी ఆ జీవము నీలో ఉన్నట్టు, वो जीवन तुम में ఆ है, దేవుడు నీ ఉద్యోగంలో ఉన్నట్టు, वो खुदा की दी हुई नौकरी దేవుడు में तुम हो, నీ కుటుంబంలో ఉన్నట్టు. खुदा तुम्हारे परिवार में रहेगा तो హల్లెలూయా హల్లెలూయా. 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 ఆదికాండం 1వ అధ్యాయం చదువుతా ఉంటే उत्पत्ति की पुस्तक पहला अध्याय पढ़ते पर ఇది ఒక బయాలజీ కాదు, ये कोई एक ఇది बायोलॉजी జాగ్రఫీ కాదు, ये कोई ज्योग्राफी లేకపోతే नहीं है, ఒక సృష్టికి సంబంధించింది కాదు. ये सृष्टि संबंधित ఎప్పుడో नहीं, लेकिन సంబంధించిన సృష్టి గురించి దేవుడు మాట్లాడతలేడు. बहुत पहले की हुई सृष्टि के ఈ संबंध में రోజు कहता నీ है నా प्रभु। గురించి దేవుడు आज మాట్లాడుతున్నాడు. दिन तुम्हारे मेरे विषय में बात నువ్వు करता నేను है, ఎలా కట్టబడాలో దేవుడు तुम और मैं कैसे మాట్లాడుతున్నాడు. प्रभु में बढ़ना चाहिए। చాలా మంది ఆదికాండం 1వ అధ్యాయం అనగానే बहुत से लोग उत्पत्ति की पुस्तक पहला अध्याय నేను కూడా कहते ही ఇప్పుడు ఈ యొక్క వాక్యాలు స్టార్ట్ కాకముందు ये वचन की शुरुआत దేవుడు होने से చేసిన पहले సృష్టి గురించి చదువుకుందాంలే అని చదివేటోళ్ళము. जय खुदा की सृष्टि के विषय में पढ़ेंगे क्या पढ़ते కానీ ఈ थे, రోజు ప్రతి ఒక్కటి మనల్ని लेकिन आज के दिन ఈ प्रत्येक రోజు हमारे నీ लिए జీవితంలో చేసే విధానం దేవుడు మాట్లాడుతున్నాడు. तुम्हारे जीवन में तुम करने वाले तरीके के बारे में खुदा कहता है। హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నోవా కాలంలో ఎలా ఉండే, ऐसे नूह के समय में कैसा था। మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనము. मत्ती पुस्तक 24वां अध्याय 37वां वचन, నోవాహు దినములు ఆ. ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండు. నోవా దినములు ఎలాగున్నాయో మనుష్య కుమారుడు దినాలు రాకడ దినాలు కూడా అట్టనే ఉంటాయి. ఎట్లున్నాయంటే దినాలు नूह के जो समय वो दिन किस तरीके से उसी प्रकार से यीशु के आगमन का समय रहेगा। किस చదవండి तरह से था? చదవండి. జలప్రలయమునకు ముందటి దినములలో ఆ. నోవాహు ఒడలోనికి వెళ్ళిన దినము వరకు ఆ. వారు తినుచు వారు తినుచు త్రాగుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి పెండ్లికిచ్చుచుండును. జలప్రయము వచ్చి జలప్రయములు వచ్చి అందరినీ అందరినీ కొట్టుకొని పోవు వరకు కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయి ఎరుగక పోయిరి. అలాగునని మనుష్య కుమారుని రాకడ కూడా ఉండును. ఉంటదంట. हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజులు గుర్తొస్తలేవమ్మా? आज के दिन आपको याद नहीं आ रहा है क्या? ఉద్యోగం లేకపోతే మేము బ్రతకలేము, जय बिना नौकरी के हम जी नहीं सकेंगे, డబ్బులు లేకపోతే బ్రతకలేము, पैसा नहीं है तो हम जी नहीं सकेंगे, మా పిల్లలు లేకపోతే బ్రతకలేము, बच्चे नहीं रहेंगे तो हम जी नहीं सकेंगे। మాకు వీలే ముఖ్యము, हमारे लिए यही మా जरूरी है। తల్లిదండ్రులు जय हमारे माता पिता వీళ్ళందరూ ముఖ్యం ये కాదనట్లేదు. सब हमारे लिए जरूरी नहीं, लेकिन దేవుడు కన్నా ముఖ్యం చేసేస్తున్నారు. खुदा तुम्हारे लिए जरूरी क्या ये कर लोगे ना, ఈ అంత్య దినాలు ఇట్లనే ఉంటాయి. ये अंत के दिन ऐसे ही रहेंगे। ఆ రోజు उस दिन అందరినీ सबके लिए జలములు వచ్చి जल में से కొట్టుకుపోయిర్రంట, वे जल के कारण जो बहा दिए गए, మొరబెడుతున్నారంట. वे गुहार लगाते। నరకంలో కూడా नरक में भी, ప్రళయంలో ఉంటదంట. నరకంలో అగ్ని नरक में अग्नि वो प्रलय समान అక్కడ रहेगा। మొరపెట్టినా సరే वहां पर जो गुहार నోవా लगाएंगे, तो नूह ఓడ తలుపులు తెరవబడలేదు. नुआ के जो है जहाज के जो నరకంలో మన పిల్లలు వేధింపబడుతూ, नरक में हमारे बच्चे जो है सताए అయ్యా हुए। తండ్రి నువ్వు ప్రార్థనలో ఉన్నావు, నన్నెందుకు ప్రార్థనలో పెంచలే, पिता आप प्रार्थना में रहो, आपने मुझको నన్నెందుకు क्यों సరి बनाया? చేయలే, मुझको आपने सही क्यों नहीं నన్నెందుకు किया? దేవుళ్ళు ఏకం కాలే, मुझको क्यों खुदा में एक ఈ नहीं రోజు किया? తలుపులు తెరువు आज के दिन అనంటే ऐसा कहेंगे నోవా యోడ తలుపులు తెరవబడినా नूह के जहाज के दरवाजे खुले गए, తెరవబడలేదు, नहीं खुले, తెరవబడలేదు. नहीं खुले। రోజు లోకం కూడా అట్లనే ఉన్నది. आज के दिन भी दुनिया वैसी ही है। పెళ్లి కాకపోతే మేము లేము, चाहे बिना शादी के हम नहीं रह सकेंगे, ఇవన్నీ లేకపోతే మేము లేము, ये सब कुछ नहीं रहे तो हम नहीं ఇదంతా रहेंगे, లేకపోతే జనాలు మమ్మల్ని కించపరుస్తున్నారు. ये सब नहीं रहेंगे तो लोग हमारा मजाक జనాల उड़ाते हैं। మాటనే लोगों की बात నాకు ही ముఖ్యము, मेरे लिए जरूरी है, దేవుని మాట ముఖ్యము. खुदा की बात मेरे लिए కాదు. जरूरी नहीं है। పెళ్లిళ్ళు చేసుకోదనట్లేమమ్మా, जब मना नहीं करते शादी करने के लिए, వ్యాపారాలు చేసుకోదనట్లేదు, नौकरी करने के लिए मना नहीं పిల్లలు करते, కనొద్దనట్లేదు. व्यापार करने के लिए मना नहीं करते, కానీ बच्चों को जन्म देने के వీటన్నిటిని लिए मना नहीं దేవుళ్ళు करते, ఏకం చేస్తున్నారా? लेकिन क्या तुम इन सारी बातों को खुदा में దేవుళ్ళు एक करते ఏకమయ్యే हो? వారు ఎలా ఉంటారంటే खुदा में एक करने से कैसा బంధువులు रहता है? చుట్టాలు లోకస్తులు అందరూ కూడా जो तुम्हारे अपने रिश्तेदार అవమానిస్తారంట. वो सब जो है वो नूह अपमानित ఏమన్నారు? करेंगे। नूह को क्या ఇది कहा? పిచ్చోడ్రా, ये पागल है, ఏ ఎండ ఉంది, देखो कितनी धूप है, ఇక్కడ సముద్రమే లేదు, या तो समुद्र ही नहीं है, ఓడ కడుతున్నాడు ये जहाज बना रहा అని है, పిచ్చోడ్లా చూసారు. ये पागल है क्या ఈ देखा? లోకానికి इस दुनिया ఈ के లోకానికి लिए, इस दुनिया के మనం लिए కూడా అట్టనే हम भी కనిపిస్తామంట. वैसे ही दिखते हैं। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ కూడా ये सब भी దేవుళ్ళు ఏకమవ్వాలా. खुदा में एक होना, భూమిలోకి వెళ్ళి పుట్టడము, पृथ्वी में से पैदा నీళ్ళలోకి होना, వెళ్ళి పుట్టడము, पानी में से पैदा అవి होना, ముఖ్యమే. वो तो जरूरी కానీ है, దాని తర్వాత ఈ దేవునితో ఏకమవ్వడము, लेकिन उसके बाद तुम्हारे ఆయన खुदा के संग एक శక్తిని होना, ఆశ్రయించడము उनकी शक्ति का आश्रय చాలా करना చాలా ముఖ్యము. बहुत ही ज्यादा जरूरी है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు గురించి మీకు తెలుసు. भटके उड़ा पुत्र के बारे में जानते हो, లూకా సువార్త 10:24 రాస్తుంటది. है की पुस्तक 9:24 वचन में लिखा है, అంటాడు తండ్రి, చాలా మంచి మాట అంటాడు, ఒకసారి చదువుదాం. बहुत अच्छी बात कहता है वो पिता, हम पढ़ेंगे। ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను మరలా బ్రతికెను మరలా
చనిపోయి మరలా నీ జీవితంలో ఈ రోజు వరకు దేవుల్లో ఏకమై లేని అన్ని కూడా చనిపోయి ఉన్నాయి అయ్యా. आज के वक्त तुम्हारे जीवन में जो कुछ भी खुदा के साथ एक नहीं है वो सब कुछ मरा हुआ है. ఈ రోజు దేవుడు అంటున్నాడు आज के दिन खुदा అది कहता है మరలా తిరిగి బ్రతుకును గాక. वो फिर से जी उठने पाए. హల్లెలూయా. हालेलुया. నువ్వు వెళ్ళి ప్రతి ఒక్కటి ఏకపరుస్తా ఉండు దేవుల్లో. जब तुम सब कुछ जो है जाकर सबको खुदा में అప్పుడు एक నీ करो, నోటి నుంచి కూడా ఈ మాట వస్తుందంట, तब तुम्हारे मुंह से ये बात निकलेगी అరే నేను నా ఉద్యోగంలో कि देखो मैं मेरी ఈ नौकरी में ప్రమోషన్ కొడతనే इस प्रमोशन के నాకు लिए సర్వం వచ్చింది అనుకుంటున్నాము. सोचता हूँ कि आए तो मेरे लिए सब कुछ है. ఎంతో మంది बहुत से लोग ఇక్కడ సాక్ష్యం ఇచ్చున్నారు गवाही दिए हैं. కదండి. ఒక సిస్టర్ అవుతుండే అన్నా कहती है एक सिस्टर की अन्ना, గవర్నమెంట్ ఉద్యోగం కొరకు చాలా ప్రయాసపడ్డారు. वो जो है सरकारी नौकरी के लिए बहुत कोशिश की, భర్త లేడు, उनके पति नहीं है, చాలా కష్టపడ్డారు. वो बहुत मेहनत की है. తర్వాత उसके बाद దేవుడు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చిన खुदा ने सरकारी नौकरी उनको दी. హల్లెలూయా. हालेलुया. పిల్లల్ని పెంచి పోషిస్తా ఉన్నాయి. बच्चों को वो पाल रही है, కానీ लेकिन ఉద్యోగం రాగానే బిజీ అయిపోయింది. जो है नौकरी के आते हुए सो गई. ఆమె వచ్చి నాతో ఒక మాట అన్నది, वो आकर मुझसे कहती है అన్నా कि अन्ना అనవసరంగా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరిన అన్న, बेकार में जो सरकारी ఆ नौकरी పాత मिली, జీతమే బాగుందన్న, उससे पहले कहीं जीवन अच्छा ही था. ఎందుకు क्यों? నువ్వు ప్రమోషన్ వాడు, प्रमोशन के लिए. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, फिर तुम कहीं भी जाओ నీకు సమాధానం ఉండదు. तुमको शांति नहीं रहेगी. ఎందుకనంటే क्यों? माने అది చచ్చిపోయి ఉంది. ఇంకా वो मरे हुए हैं इसलिए. ఎప్పుడైతే దాని దేవునిలో ఏకం చేస్తావో, लेकिन जब तुम नौकरी उस सबको खुदा में एक प्रार्थना करोगे, लेकर जाते हो। प्रार्थना में उसे एक करोगे, వాక్యానుసారమైన ఉద్యోగం ప్రకారం జీవిస్తావు, वचन के अनुसार उस नौकरी व जीवन దాంట్లో को జీవం जियोगे, వస్తుందంట. तब उसमें जीवन నువ్వు आएगा. తిరిగి బ్రతుకుతావంట. तब तुम फिर से जियोगे. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, मैं जिनको जानता हूं वैसे लोग हैं, 10,000 జీతగాళ్ళే, वो 10,000 की नौकरी करते కానీ हैं, ఆయన వాళ్ళ భార్య ఇద్దరు పిల్లలు సంతోషంగా పిల్లల్ని చదివిస్తూ ఉంటున్నారు వాళ్ళు. लेकिन वो अपनी पत्नी दोनों बच्चों को पढ़ाते हुए बड़े आनंदित और खुश रहते हैं. నేను वो. వాళ్ళతో చెప్తా, ఎట్ట సరిపోతుంది బ్రదర్ నీకు అని मैंने उनसे అడుగుతా. पूछा कैसे तुमको काफी हो जाती है तनख्वाह. అంత దేవుడే దిక్కన్నా అంటాడు. सब कहते हैं कि खुदा ही हमारा सहारा ఆ है. ముఖంలో చిరునవ్వు చూస్తే उनके चेहरे पर मुस्कुराहट ఎంత देखकर సమాధానము देखो कितने शांति से भरे हैं ये लोग కదండి. कहकर. అట్లని అలా ఉండాలని కాదు, वैसे ही रहना कहकर ऐसा नहीं దేవుడు है. మిమ్మల్ని హెచ్చిస్తారు. అడగండి. खुदा तुमको जो बढ़ाएगा मांगो खुदा से. నా तुम, పాయింట్ ఏంటంటే मैं ये कहना चाहता हूँ దేవుల్లో कि ఏకమై ఉన్నారా? खुदा में क्या तुम మీకు एक हो, కొద్దిదైన దేవుల్లో ఏకమై ఉండండి. चाहे तुम्हारा थोड़ा सा ही हो, क्या वो खुदा में एक किया కొద్దిదైన गया है, దేవుల్లో ఏకమై ఉండండి. चाहे वो थोड़ा सा ही हो, वो खुदा में एक ఎక్కువైనా होना సరే चाहिए. దేవుల్లో ఏకమై चाहे वो ఉండండి. ज्यादा भी हो लेकिन वो खुदा में एक होना ఏమి चाहिए. లేకున్న దేవుల్లో ఏకమై ఉండండి. चाहे वो कुछ ना भी हो फिर भी खुदा में एक होना चाहिए. చూడలేని రుచిని మీరు చూడును గాక. जो कभी ना देखो ऐसी जीत అవి देखोगे, బ్రతికి ఉండడం ఎలా ఉన్నాయో అని మీరు చూస్తారంట. वो कैसे जीवित है ये तुम देखोगे. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కదండి చూడండి, యోహాను సువార్త యూహన్నా की पुस्तक 3వ అధ్యాయం 6వ వచనంలో, 3వ అధ్యాయం 6వ వచन, శరీర మూలంగా శరీర మూలముగా జన్మించినది శరీరమును శరీరమును, ఆత్మ మూలంగా ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఆత్మయునై ఉన్నది. ఉన్నది. హల్లెలూయా. हालेलुया. నీకు శారీరకంగా జన్మించినది जो शरीर के द्वारा जन्मा होता है శారీరకంగానే ఉంటదంట. वो शारीरिक ही रहेगा, ఆత్మ మూలంగా జన్మించేది लेकिन आत्मा द्वारा जो जन्म लिया ఆత్మ है మూలంగా ఉంటదంట. वो आत्मा के द्वारा ही అయ్యా रहेगा. మీ శరీరం ఎప్పుడుకుంటదా? तो क्या तुम्हारा शरीर हमेशा के लिए रहेगा? ఎప్పుడుకుంటది నా శరీరము? हमेशा के लिए नहीं रहेगा शरीर నా हमारा. ఆత్మ నీ ఆత్మ ఎప్పుడుకుంటదా? क्या मेरी और तुम्हारी आत्मा हमेशा के लिए रहेगी? ఎప్పుడుకుంటది? हाँ, हमेशा के लिए रहेगी. హల్లెలూయా. हालेलुया. భూమి గతించినా నీ ఆత్మ గతించదంట. चाहे पृथ्वी बीत जाएगी लेकिन तुम्हारी आत्मा नहीं बीतेगी. ఇప్పుడు చెప్పండి, శరీర మూలంగా జన్మించాలా ఆత్మ మూలంగా జన్మించాలా? शरीर द्वारा जन्म लेना लेकिन आत्मा के द्वारा भी जन्म लेना है. అవును, శారీరకంగా నీకు ఒక అవసరం వచ్చిండొచ్చు. हाँ, शारीरिक तौर पर तुमको एक जरूरत आई होगी, కుటుంబానికి ఒక ఉద్యోగం రావాలా, तुम्हारे परिवार के लिए एक नौकरी की आवश्यकता है, కానీ लेकिन అది ఎలా జన్మించాలా? वो कैसे जन्म लेना? ఆత్మ మూలంగా జన్మించాలా? आत्मा के द्वारा जन्म लेना. ప్రార్థనలో ఉండాలా, प्रार्थना में रहना है. సంఘములో అప్పజెప్పాలా, जय कलीसिया के इस बात को करना प्रार्थना है, చేస్తూ ఉండాలా? प्रार्थना करते रहना है, ఆత్మ మూలంగా జన్మించాలా? आत्मा के द्वारा जन्म लेना है. ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు ఏం చెప్పాలా? जय नौकरी आने पर क्या कहना है? అబ్రహాం అనే ఆశీర్వాదంలోకి వెళ్ళిన ఉద్యోగం పుట్టిందనాలా? जब आशीष के बाद मुझको जो ये नौकरी मिली, నా యేసు ప్రభు ఇచ్చిన ఉద్యోగము, जब मेरी यीशु నా मसीह ने जो యేసు दी ప్రభు है, ఇచ్చినది मेरी यीशु मसीह ने दिया है नौकरी, శారీరకమైనది शारीरिक रीति ఏదైనా, जो भी हो, ఆత్మలో ఏకము కానిది ఏదైనా वो आत्मा में एक ना होगा तो సచ్చిన శవముతోని సమానము. वो मरी हुई लाश के समान మోషే है. చేతిలో కర్ర, मूसा के हाथ में वो लाठी,
దేవుని ఆత్మతోని ఏకము కానప్పుడు వరకంతా కూడా जो खुदा की आत्मा के साथ एक होने అది के ఒక समय కర్ర तक మాత్రమే. बस वो एक लाठी थी, తర్వాత మట్టిలో కలిసిపోవాలా. फिर उसके बाद मिट्टी में ही मिलना है उसको। కానీ దేవుని ఆత్మతోని ఏకమైన తర్వాత लेकिन जब खुदा की आत्मा के साथ एक ఎర్ర हुआ है, సముద్రాన్ని చీల్చిందట. लाल समुद्र को वो दो भाग कर హల్లెలూయా. दिया। నీ हालेलुया। ఉద్యోగం, నీ ఆరోగ్యం, నీ కుటుంబం, నీ పిల్లలు ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆత్మ దిగుడుగాక. चाहे तुम्हारी नौकरी, तुम्हारे बच्चे, तुम्हारा व्यापार, चाहे तुम्हारी सेहत, उन सब पे जो है लाल समुद्र को दो भाग करने वाली वो आत्मा उतर कर आवे उन पर। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. ఈ భూలోకంలో इस पृथ्वी में ఎన్నో ఉన్నాయి, बहुत कुछ है, ఎంతో మంది ఉన్నారు, बहुत से लोग हैं, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, कितने ही बड़े बड़े लोग हैं, ఎన్నో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి, कितनी बड़ी बड़ी नौकरियां ఎన్నో हैं, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి, कितनी बड़े बड़े व्यापार ఎన్నో हैं, పెద్ద పెద్ద ఏఐ ఉన్నది ఈ రోజు. कितनी बड़ी बड़ी वो AI है आज। ఎర్ర సముద్రాన్ని చీల్సదా? क्या वो लाल समुद्र को दो भाग సచ్చినోని करेगा? తిరిగి లేపనెత్తదా? मरे हुए को फिर से जिंदा करेगा? లేవనెత్తలేదు బిడ్డ, नहीं जिंदा कर सकता, లేవనెత్తలేదు. नहीं जिंदा कर దేవుడు सकता। నీవు ఏకమైతే जब तुम खुदा में एक होंगे, ఏఐ కన్నా, AI से ఈ बढ़कर, లోకంలో ఉన్నత వాళ్ళకన్నా इस दुनिया में मौजूद నీ सबसे ద్వారా बढ़कर तुम्हारे నువ్వు द्वारा కొంచెంలోనే ఉండొచ్చు, तुम थोड़े से ही కానీ होंगे, దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాలనుకుంటున్నాడు. लेकिन खुदा लाल समुद्र को दो भाग దాని करना चाहता కొరకు है। దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. उसके लिए खुदा तुमको तैयार ఆది करता కాండం है, 1వ అధ్యాయం నుంచి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. इसलिए उत्पत्ति पुस्तक पहले ఈ अध्याय से రెండో तैयार करता రాకడలో है। इस दूसरे నీ आत्मा में ద్వారా तुम्हारे द्वारा ఏలియా, ఎలీషా లాంటి కార్యాలు జరుగును గాక, एलिया, एलीशा जैसे कार्य होवे, మోషే లాంటి కార్యాలు జరుగును గాక. उसे जैसे वो कार्य होवे। దావీదు చేతిలో दाऊद के हाथ में వాడిసెల जो एक गोफन था, కేవలము सिर्फ ఒక గుడ్డ మాదిరి ఉండే, जो एक गोफन ही था, वो ఒక లెదర్ మాదిరి ఉండొచ్చు. बस वो एक गोफन ही था। కానీ लेकिन लेकिन ఎప్పుడైతే దేవుడు ఎన్నుకున్నాడో, जब खुदा ने ఆ चुना, గడిసెలో దేవుళ్ళు ఏకమైందో, उस जो गोफन में जब खुदा के साथ एक हुआ है वो, ఆ రాజుల సైతము, और राजा ఆ समेत, సైనికుల సైతము वो सैनिकों समेत ఎన్నో సంవత్సరాల తరబడి कितने ही सालों से యుద్ధ వీరుల వలె ఉండేవాళ్ళు. युद्ध के वीर जो थे, జయించలేనిది जिनसे जीत नहीं सकते, దేవుళ్ళు ఏకమైన తర్వాత लेकिन खुदा में एक होने के बाद గొల్యాతు లాంటిది జయించిందట. गोलियात जैसे पे जीत हासिल किया था। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। శరీరంలోకి వెళ్ళి పుట్టినది, जो शरीर में से जो पैदा हुआ, శరీరంలోకి వెళ్ళి పుట్టిన जो పిల్లలు शरीर में से पैदा हुए बच्चे, ఎదుగుతారు, वो बढ़ते हैं, ఎదుగుతారు, वो बढ़ते हैं, బాగా చదివిస్తావు, अच्छे से पढ़ाते हो, బాగా ఉన్నత స్థానంలో ఎదుగుతారు. बड़े ऊंचे स्थान पे भी बढ़ते हैं। కానీ लेकिन గుర్తుపెట్టుకోండి, याद रख लो, ఈ ये ఉద్యోగం కన్నా పెద్ద సమస్యలు భూలోకంలో ఉన్నాయి, तुम्हारी नौकरी से भी बड़ी समस्याएं इस धरती నీ पर है, వ్యాపారం కన్నా పెద్ద సమస్యలు భూలోకంలో ఉన్నాయి, तुम्हारे व्यापार से बढ़कर बड़ी समस्याएं इस धरती నీకు पर है, నాకున్న బలము కన్నా పెద్ద అనారోగ్యాలు భూలోకంలో ఉన్నాయి. तुम्हारे मेरी जो है सेहत और जो बल से बढ़कर बहुत बड़ी बीमारियां इस धरती पर है। జతబడినరు వివాహములో, तुम विवाह में जोड़े కానీ बनाए అదే हो, వివాహంని కూల్చే దంపతుల కన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి. उन जोड़े को जो है तोड़ने वाले जो है बहुत बड़ी समस्या है, जो उन जोड़े को ఎర్ర तोड़ सकते సముద్రం हैं। లాంటి సమస్యలు ఉన్నాయి, जो है इस प्रकार की समस्याएं हैं, గొల్యాతు లాంటి రోగాలు ఉన్నాయి, गोलियात जैसी बीमारियां हैं, తుఫానులు ఉన్నాయి. तूफान है। ఒక రోజు నీ కుమారుడు एक दिन तुम्हारा बेटा అవి ఎదుర్కోలేక वो सामना नहीं कर सकेगा, उन बातों का सामना नहीं कर सकेगा, वो नाश हो जाएगा। కాబట్టి ముందుగానే సిద్ధపరచు, इसलिए पहले से तुम उन्हें तैयार ముందుగానే करो, వాళ్ళని ఏకపరచు, उन्हें खुदा में एक करो, ఆత్మలో ఏకపరచు. खुदा की आत्मा में उन्हें एक करो। హల్లెలూయా. हालेलुया। దేవుడు మేడగది అన్నాడు, खुदा जी कहता है कि శిష్యులందరూ మేడగది మీదకి పోయారు. जय सारे चेले के इश्क के साथ, అప్పుడు వరకు అది కేవలం మామూలు మేడగది మాత్రమే, वो सिर्फ और सिर्फ जो है घर का ऊपरी कमरा ही था, పండుకునే మేడగది మాత్రమే, वो एक मामूली सा जो है ऊपरी कमरा था, వంట వండుకునే మేడగది మాత్రమే. बस वहां पर खाना बनाते हैं, वो बस కానీ वही कमरा ఎప్పుడైతే ఆ था। మేడగది దేవుని ఆత్మతో ఏకమైనప్పుడు लेकिन जब वो कमरा खुदा की आत्मा के साथ एक हुआ, భూదిగంతముల వరకు వారు విస్తరించిండ్రంట. वो जो पृथ्वी के अंत तक ఈ विस्तारित రోజు हुए हैं। ప్రేయర్ పవర్ ఉండడానికి కారణం కూడా ఆ మేడగది అంట. आज के दिन प्रेयर पर उसका कारण ही है वो उस घर का वो ऊपरी कमरा నీ था। ఇల్లు అట్లాంటి మేడగదిగా దేవుని ఆత్మలో ఏకమవును గాక. हमारे घर भी उसी प्रकार से खुदा की आत्मा में एक होकर उस जो है घर के ऊपरी कमरे समान बन जावे। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆత్మలో ఏకమవ్వకపోతే जो खुदा की आत्मा में एक नहीं होंगे तो నీ ఉద్యోగాలు, तुम्हारी నీ नौकरियां, వ్యాపారాలు, तुम्हारे व्यापार, నీ పిల్లలు, तुम्हारे बच्चे, నీ జల్లలు, तुम्हारा सब कुछ, మన ఇల్లు, तुम्हारा घर, అన్నిటి గురించి सबके विषय में బాగా డెకరేషన్ చేస్తున్నావు కదా బిడ్డ. खूब आप एडजस्टेशन करते हो ना। నీ ఉద్యోగానికి కావాల్సిన బాగా చదువులు చదువుతున్నావు, చదవద్దని చెప్పట్లేను. नौकरी के लिए खूब पढ़ाई करते हो, पढ़ाई के लिए मना नहीं करता हूं मैं। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కదండి, బాగా చేయండి.
सब कुछ खूब अच्छे से నాకు करो। బాగా ఇష్టం కొత్త కొత్త నేర్చుకోవడం, ఈ రోజు వరకు నేర్చుకుంటూనే ఉంటాను నేను. जब मैं नई नई चीजें सीखना मुझको बहुत पसंद है, आज के दिन में मैं सीखता रहता हूँ। హల్లెలూయా. హల్లెలూయా. రకరకాల నేర్చుకోవాలి, మంచిది. विभिन्न प्रकार की बातों के बारे में सीखते अच्छी बात ఒక है। ఉద్యోగం పెట్టుకోండి, దానికి కావాల్సినవన్నీ నేర్చుకోండి. हाँ, नौकरी के लिए जो कुछ भी जरूरी ఒక వ్యాపారం పెట్టుకోండి, एक व्यापार దానికి रखो। తెలివంతా సంపాదించుకోండి. उसके लिए जो कुछ भी हो, सब कुछ कमाओ, చెయ్యండి అట్లా. वो सब कुछ करो उस तरह కానీ से। దేవుళ్ళు ఏకమై लेकिन खुदा में ప్రార్థనలో ఉండి प्रार्थना में रहकर చెయ్యని ఎడలా अगर ना करोगे तो ఎట్లా ఉంటదంటే, किस तरह से रहेगा वो? ఒక సచ్చిన శవం పెట్టుకొని एक मरे हुए लाश को रखकर దానికి పూలదండేసి उसको फूलों का हार దానికి पहनाकर, సెంట్ కొట్టి उसको जैतून దానికి लगाकर, మంచి బట్టలు కప్పి उसको अच्छे कपड़े जो है पहनाकर, ఏమి లాభము? उसका क्या फायदा होगा? నీ ఉద్యోగాన్ని కూడా అట్ట సర్దుకుంటున్నావంట నువ్వు. क्या तुम अपनी नौकरियों को నీ उसी तरह से कर వ్యాపారాన్ని रहे కూడా हो? అట్ట డెకరేట్ చేస్తున్నావంట. तुम अपने व्यापार को उसी నీ तरीके से कर ఇంటిని रहे కూడా हो, అట్ట డెకరేట్ చేస్తున్నావంట. तुम भी अपने घर को उसी तरह से रख నీ रहे हो, పిల్లల్ని అట్లా డెకరేట్ చేస్తావా? तुम्हारे बच्चों को भी उसी तरीके से रखो। నేడ क्या ప్రతి వలె ఆత్మతో డెకరేట్ क्या చేస్తావా? उस घर की ऊपरी छत के कमरे से దావీదు చేతిలో ఉన్న వరుసల వలె డెకరేట్ చేస్తామా? या दाऊद के हाथ में गोफन के మోషే समान చేతిలో ఉన్న बनाओगे, కర్ర వలె డెకరేట్ చేస్తామా? मूसा के हाथ में मौजूद लाठी से హల్లెలూయా. हालेलुया। ఆ ఆత్మ ఈ రోజు నీ మీద దిగుడు గాక. वही आत्मा आज के दिन तुम पर పరిశుద్ధాత్మలో ఏకమవును గాక. पवित्र आत्मा में तुम एक होने पाओ। హల్లెలూయా. రస్తబోరో శిలువలో జినాన. లేకపోతే సచ్చిన శవాలకి మనం డెకరేట్ చేస్తున్నాం ఇంతకాలము. जय अब तक हमने मरी हुई लाशों के समान उन्हें बनाकर रखा है, खुदा की आत्मा ఈ में రోజు एक करके। తప్పిపోయిన కుమారుడు తండ్రి ఏమని పలికిండు? भटके उड़ाऊ पुत्र के पिता నా ने क्या कहा? కొడుకు తిరిగి బ్రతికొచ్చిండని. कि मेरा बेटा वापस ఈ आया రోజు है। మనకున్నవన్నీ हमारे जीवन के सब దేవుని कुछ ఆత్మలో आत्मा में, ఏకమవుడు కాక. वो सब खुदा की आत्मा में एक होवे, తిరిగి బ్రతికొచ్చును కాక అవి. फिर भी वो वापस जिंदा होवे। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए ఇంకా अभी भी సచ్చినవి అన్ని కూడా जो कुछ भी मरा हुआ है దేవుళ్ళు ఏకం చేయండి. उन्हें खुदा में एक कर दो, తిరిగి బ్రతికి దేవుడు తీసుకొస్తాడు. फिर वापस खुदा उन्हें जिंदा कर कर ले आएगा। గుర్తు పెట్టుకోండి ఒక్కటి, एक बात याद रखो, तुम భూమిలోకి వచ్చిన జీవము దేవునిలో ఏకమైంది. पृथ्वी पर से आया हुआ जीवन खुदा में एक నీలోకి हुआ వచ్చిన है, జీవము దేవునిలో ఏకమైంది. और पानी में से आया हुआ जीवन खुदा के साथ एक దేవునిలో हुआ है। ఏకమైవడం అంటే खुदा के साथ एक होना దేవుని माने మాటకి లోబడటం. खुदा का कहना मानना। భూమి దేవునికి లోబడింది. पृथ्वी खुदा का कहना मानी है, భూమి దేవునికి లోబడి నడినిలకే कहना జంతువులు मानने के పుట్టాలంటే बाद- పుట్టింది. इसलिए जो जीव जंतु पैदा होने को జలములు पैदा किया దేవునికి है, లోబడినాయి. जल जय खुदा का कहना माने हैं। లేనిలకే జంతువులు పుట్టాలంటే పుట్టినాయి. इसमें से जो जंतु उत्पन्न हुए के जो वो पैदा हुए हैं నువ్వు పోయి భూమిలో, पृथ्वी में से। ఓ భూమి భూమి हे पृथ्वी, నువ్వేనా గొప్ప, तुमने तो ये कहा है ना, నీకు పూలదండేస్తా जब मैं तुमको फूल हाथ అంటే पहनाऊंगा భూమి నీ మాట వింటదా? तो जब पृथ्वी बात सुनेगी, పోయి నీళ్ళని మొక్కితే నీ మాట వింటదా? जाकर पानी से कहोगे तो वो सुनेगा ఓ तुम्हारी बात। ప్రజలారా, భూమి నీళ్ళు దేవుడు మాట వినేటి, నీ మాట ఎందుకు వింటది? पृथ्वी और जल जय खुदा की बात सुनता है, तुम्हारी बात कहाँ से सुनेगा? దేవుడికి ప్రార్థన చేస్తే खुदा से प्रार्थना करो దేవుడు तो భూమిని ఆజ్ఞాపిస్తాడంట. खुदा पृथ्वी को आज्ञा देगा, అప్పుడు భూమి నీకు అనుకూలంగా నడుస్తుందంట. तब जो तुम्हारे अनुकूल वो पृथ्वी హల్లెలూయా. हालेलुया। అది ప్రాసెస్. ये है प्रक्रिया उसकी। సృష్టికర్తని సృష్టి పూజించండి. जय सृष्टिकर्ता को जो पूजा करती है सृष्टि पूरी। హల్లెలూయా. हालेलुया। ఊపిరి सांस భూమిలోకి जो है, పుట్టింది, जब वो पैदा దేవునిలో हुआ धरती में ఏకమైంది. से खुदा में वो एक हुआ है, నువ్వు కూడా तुम भी, నీది శరీరము तुम्हारा शरीर మట్టి శరీరము, मिट्टी का शरीर, ఊపిరి దేవుని ఊపిరి. तुम्हारे अंदर सांस खुदा की है। దేవుడు ఒక్క ఆజ్ఞ చాలు నీ ఊపిరి ఆగిపోతుంది. जय खुदा एक आज्ञा दे तो तुम्हारी सांस रुक जाएगी। బాగా గుర్తు పెట్టుకోండి. अच्छे से याद रख लो, ఆ భయముతోని उस బ్రతకండి, डर के साथ ఆ जियो तुम, భక్తితోని उस బ్రతకండి. भक्ति के साथ जियो तुम। ఒక్క ఆజ్ఞ చాలు నీ ఊపిరి టక్కుమని ఆగిపోతుంది. एक आज्ञा काफी है खुदा की तुम्हारी सांस रुक जाएगी। ఊపిరి దేవుంది. यूं को खुदा ने హల్లెలూయా. हालेलुया। ప్రార్థనలకి వెళ్ళి ఏకం చేయండి. प्रार्थना में किया है। మరి అదే రీతిగా उसी तरह से మరి ఈ రోజు సాక్ష్యము, आज के दिन की गवाही, మరి దేవుడు మనందరికి ప్రార్థన చేస్తే खुदा ने हम सबकी प्रार्थनाओं को దేవుడు सुनकर, ప్రార్థన చేసిండు. जय खुदा ने प्रार्थना किया, మీ అందరి ప్రార్థన విన్నాడు. आप सबकी प्रार्थनाओं को దేవుడు सुना खुदा ने। కనికరించిండు. खुदा ने करुणा दिखाई, దేవుడు ప్రేయర్ పవర్ కుటుంబానికి खुदा ने प्रेयर के परिवार దేవుడు को ఒక మంచి చక్కటి బాబుని దేవుడు एक ఇచ్చాడు. अच्छे बेटे को హల్లెలూయా. खुदा ने दिया है। हालेलुया। సర్వంచేలే థాంక్యూ జీసస్. दोनों हाथों को उठाकर धन्यवाद यीशु कहेंगे हम। దేవుని స్తోత్రం. खुदा को स्तुति मिले। హల్లెలూయా. हालेलुया। మరి ఆ బాబుని దేవుడు మరి తల్లి గర్భంలో దాల్చుతున్నప్పుడు जब वो माँ के गर्भ में था तो उस बच्चे దేవుడు को, నాకు రోమిలకు రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం ప్రకారం మాట్లాడాడు. रोमियो की पुस्तक 8वें अध्याय के अनुसार प्रभु ने बात किया है। నేను యాకోబుని దీవించిన, मैंने याकूब को आशीष నేను दिया, యేషావుని దీవించిన. मैंने यशाऊ को आशीष दिया। సరే ప్రభు నన్ను కూడా దీవించానన్న. ठीक है प्रभु मुझे भी आशीष दो, प्रभु कहा। దీవిస్తున్నాడు. जो आशीष देता है वो, కానీ దేవుడు మాట్లాడాడు. लेकिन खुदा ने बात किया है, నేను యాకోబుని मैंने याकूब को కొట్టి కొట్టి దీవించిన. मार मार कर आशीष दिया हूँ। ఎక్కడ తప్పు చేస్తే సరిదిద్దిరా. जहाँ कहीं भी गलती की उसको मैंने सुधारा हूँ।
కానీ ఏశావుని लेकिन एशाव को నేను సరిదిద్దలే, उसको सुधारा नहीं हूं मैं, యాకోబుని నేను ప్రేమిస్తున్నా. याकूब से मैं प्रेम करता हूं। అయితే నేను దేవుని అడిగినా, तो मैंने खुदा से मांगा, దేవా నన్ను కొట్టు, प्रभु आप నన్ను मुझको जो సరిదిద్దు. मारो मुझे सही करो। అట్లాంటి ఆశీర్వాదం నాకు ఇవ్వు. वैसी आशीष तब मुझको ముట్టి दो। ఆశీర్వదించకు నన్ను ఏశావులక్క. एशाव जैसे सिर्फ आशीष मत दो। అయితే దేవుడు నన్ను तो खुदा ने मुझको సరి చేసిండు, सही किया, అనేక सुधारा। విషయాల్లో సరి చేసి. अनेक बातों में उसने मुझको ఒక सुधारा है। విషయం చెప్తా, एक बात నేను बताता యవన हूँ, కాలంలో ఉన్నప్పుడు, मेरी जवानी के समय में मैं లోకంలో ఉన్నప్పుడు जब मैं दुनिया में था, నా సహోదరులకు తెలుసు, मेरे जो भाई दोस्त वो जानते हैं, నాకు ఆడపిల్లలు పుట్టొద్దురా బాబు అంటుండే. అప్పుడే मैंने यही सोचता था कि मुझको लड़कियां कभी पैदा नहीं होना, రకరకాల లోకానుసరమైన పరిస్థితుల వల్ల विभिन्न प्रकार की दुनिया की परिस्थितियों के कारण। దేవుడు అది నాకు జ్ఞాపకం చేసింది. खुदा ने मुझको वो बात याद दिलाया। తర్వాత దేవుని దగ్గర క్షమాపణ అడిగిన. उसके बाद जो खुदा ने मुझसे बात ఎందుకంటే की ఈ है, రోజు వాలరీ నిధి ఇద్దరే నా జీవితంలో ఎంతో వెలుగు నింపిండ్రు. वैलरी और निधि आज के दिन में मेरे जीवन में कितना ही మా उजियाला लेकर కుటుంబంలో आए हैं, ఎంతో వెలుగు నింపిండ్రు. मेरे परिवार में कितना ही उजियाला लेकर आए हैं वो। దేవుడు నన్ను సరిదిద్దిండు. అక్కడ खुदा ने मुझको सुधारने के बाद గుండెలు బాదుకొని దేవుని దగ్గర క్షమాపణ అడుక్కున్నా. मैं बड़े दुख के साथ प्रभु से मैंने माफी అయ్యో मांगी। ప్రభు, ఆడబిడ్డల గురించి అలా అన్న ప్రభు, प्रभु मैंने लड़कियों के विषय में इस तरह से कहा, అలా దేవుడు ఓపెన్ డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసిండు. దేవుడు इस तरह के खुले हुए दरवाजों को प्रभु ने बंद कर గతంలో दिया। ఉన్న ఓపెన్ డోర్ సైతాను శాసనాలు సంతకాలు పెట్టి ఉంటాయి. जो है पिछले जो है वक्त में जो है शैतान ने जो द्वारों को खोला है, ऐसे शास्त्रों के బైబిల్ द्वारों వాక్యంలో రాసి పెట్టి ఉంటాయి. बाइबल के वचन में लिखा है। ఆ ద్వారాలు మనం తెరుస్తాం, మనం అవకాశం ఇస్తాం తెరవడానికి. हम जो है मौका देते कि वो द्वार हमारे लिए खुले వాటితో कर, అగ్రిమెంట్స్ చేసుకుంటాం మనం. हम उसके साथ एक समझौता कर लेते हैं। అవన్నీ అన్ని కూడా దేవుడు కూల్చివేసాడు. वो सब कुछ खुदा ने उसे बंद कर दिया है। బలంగా సరిదిద్దిండు నన్ను. बहुत ही बलवंत रीति से प्रभु ने मुझको सुधारा है। గిబ్బా అనుకుంటుండే ప్రాణమైన స్టేజ్ మీద వాక్యం చెప్తుండే కానీ जब ब्राह्मण स्टेज पे खड़े रहकर वचन तो बोले कि बहुत मार खाई है खुदा की ओर से, అట్లా దేవుడు నన్ను సరిదిద్దిండు. उस तरीके से खुदा ने मुझको నేను सुधारा है। సంతోషంగా ఉన్నా, సమాధానంగా ఉన్నా. मैं बहुत ही आनंदित దేవా, और ఇది నీ शांतिपूर्वक था। సరిదిద్దడమే ప్రభానికి వందనాలు అనుకోను. प्रभु आप मुझको सुधार रहे हो, आपको धन्यवाद प्रभु। అట్లా సరిదిద్ది वैसा मुझको सुधारते हुए దేవుడు మీ అందరు అడగగా खुदा ने आप सबकी మీ ప్రార్థన ఆలకించి, प्रार्थनाओं को सुनकर, మేము పనికిరాని వాళ్ళం, ఏ పాటి వారం అమ్మా हम किसी काम के नहीं, हम किस దేవుడు మీ लायक అందరు हैं, ప్రార్థన ఆలకించి लेकिन आप सबकी प्रार्थना को మంచి खुदा బాబుని सुनकर దేవుడు एक अच्छे మనందరికి लड़के को అనుగ్రహించాడు. खुदा ने హల్లెలూయా. हम सबको दिया है। हालेलुया। కాబట్టి इसलिए అట్లా దేవుడు నన్ను సరిదిద్ది బాబుని ఆశీర్వదించి నాకు ఆశీర్వదకరంగా ఇచ్చిండు మనకి. उस तरह से प्रभु ने मुझको सुधारा, उस बेटे को दिया एक आशीष के तौर కాబట్టి पर ఎప్పుడైతే हमको। సరిదిద్దబడతావో जब तुम सुधारे जाते हो, దేవుని మేలులను నువ్వు చూస్తావు. खुदा के भलाइयों को तुम देखते हो। హల్లెలూయా. నీ हालेलुया। జీవితంలో ఎలాంటి సంఘటనలు బని మంచిగా లేకుంటే तुम्हारे जीवन में ऐसी कोई घटनाएं जब अच्छा नहीं होता ఫస్ట్ है, బయట చూడకు, నీ లోపల చూసుకో. पहले बाहर ना देखो, पहले अपने లోపల अंदर देख लो। సరిదిద్దబడు. अपने अंदर तुम सुधारे जाने चाहिए। ఈ రోజు నేనైనా సరే आज ఇంకా के दिन चाहे ఎంతో वो मैं हूं, సరిదిద్దబడాలా, दूसरे भी ఇంకెంతో जो सुधारे పరిశుద్ధంగా, जाना, जैसे बहुत ही వాక్యం पवित्र होना ఇంకెంతో లోతులోకి మనం పోవాలా. वचन की और गहराई में हमको जाना है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। పాపం మాత్రం చేయొద్దు మనము. पाप तो नहीं करना है। కదండి, చూడండి. देखिएगा, మరి అదే రీతిగా అక్క డెలివరీలోకి పోయింది. उसी तरह से जो है वहां पर जब डिलीवरी, మరి అదక్క సాక్ష్యం చెప్పింది. जैसे पहले मोनिका से गवाही दी है, మరి ఈస్టర్ సర్వీస్లు అన్ని చూసుకొని ముందుకు పోవాలని. ईस्टर सर्विस वगैरह देखकर ही जाना ముందుకు था పోయిన डिलीवरी తర్వాత, के लिए। वो सब जाने के बाद, ఈస్టర్ సర్వీస్ తర్వాత జాయిన్ అయిన తర్వాత ईस्टर सर्विस के जब अस्पताल में जब भर्ती हुए, డాక్టర్ అన్నాడు ఇంకా 8 గంటలు పడుతుంది అన్నారు. डॉक्टर ने कहा कि और 8 घंटे लगेंगे। ఆ 8 గంటలు ఎలాంటి నొప్పులు భరించాలో మన తల్లులకు తెలుసు. जब वो 8 घंटे कैसे दर्द सहने पड़ते हैं, तो जो కానీ माँ है वो దేవుడు जानती है, लेकिन ఒక खुदा హాఫ్ అన్ అవర్ 1 అవర్ మధ్యలోనే దేవుడు డెలివరీ చేసేసి, एक आधे 1 घंटे में खुदा ने डिलीवरी करवा दिया। దేవుని దయ వల్ల 3 నార్మల్ డెలివరీస్ అయినాయి. खुदा की दया से तीनों भी बच्चे नॉर्मल डिलीवरी के जरिए पैदा हुए हैं। థ్యాంక్ యూ జీసస్. प्रभु హల్లెలూయా. को धन्यवाद। తర్వాత उसके बाद పుట్టగానే మంచి బాబు ఉన్నాడు, पैदा होते वो अच्छे से था बच्चा, కానీ लेकिन ఐసీయూలో పెట్టారు. आईसीयू में रखा गया उसको। ఎందుకు పెట్టారు क्यों रखे? సామనేమో ఫోన్ చేసిండు, सामना ने फोन किया, వస్తున్నా అన్నాడు. मैं आ रहा हूँ कहकर। ఇవన్నీ కూడా సామన్నకి అన్ని చెప్పమైన టెన్షన్ పెట్టొద్దని जो ये सब कुछ बातें जो क्यों हम ऐसा कहना अन्ना को అతి टेंशन क्यों ముఖ్యమైన देना, చెప్తా ఉంటాం. जो जरूरी है वही कहेंगे। అయితే ఐసీయూలో ఉన్నాడు, మాకు టెన్షన్ అవుతున్నది. वो आईसीयू में था बच्चा, हमको మళ్ళీ टेंशन हो रही ఐసీయూలో थी। ఉంటే ఆయన ఎంత టెన్షన్ పడతాడు బ్రా. जो हम कहेंगे कि जो आईसीयू में तो सामना हो के तो टेंशन అయితే लेंगे, ప్రార్థన చేసినాం, దేవా तो हमने నీ प्रार्थना ప్రవక్త की, వస్తుండు खुदा ప్రభువా आपके भविष्यवक्ता आ रहे అని हैं। ప్రార్థన చేయగానే ये प्रार्थना करते ही సామన వచ్చేలోపు सामना के आने तक 2 में గంటలు మాత్రమే ఐసీయూలో ఉంచుకొని వంటిరి ఇచ్చి 2 పెట్టిరా. घंटे आईसीयू में रखकर बच्चे को लाकर फिर वापस लेकर హల్లెలూయా. चले गए। దేవా हालेलुया। ప్రవక్త సమయం వ్యర్థం చేయొద్దు ప్రభువా, प्रभु మేము प्रवक्ता का समय हमें जो है व्यर्थ नहीं करना है। దేవుని ప్రార్థించినాం, वैसा हमने प्रभु से प्रार्थना की है తెచ్చిపెట్టిండు దేవుడు. और लाकर फिर बच्चे को जो वापस మాకు हमको दे అక్కడ दिया। సేవకుల విలువేందో చాలా అర్థమైంది. जो है सेवकों की क्या अहमियत होती है సేవకుల बहुत समझ ప్రార్థన में आई ఎంత है। మనకు ఉండాలో మనకు అర్థమైంది. सेवकों की प्रार्थना की अहमियत क्या है हमने जाना है। మళ్ళీ అక్కడ సరిదిద్దిండు దేవుడు నన్ను. उस तरीके से प्रभु ने फिर से मुझको ఎంతో सुधारा है। సంతోషం. నాకు పుట్టుడు కన్నా దేవుడు మమ్మల్ని సరిదిద్దడంలో ఇంకెంతో సంతోషం ఉన్నది మాకు. उन बच्चों का पैदा होने से बढ़कर प्रभु हमको जो सुधार रहा है ना, उस बात का बड़ा ही आनंद పుట్టుడు है కూడా हमको। సంతోషమే ఉన్నది, కానీ
बहुत ही ज्यादा आनंद भी है बच्चों के पैदा होने पर। हालेलुया। తర్వాత उसके बाद మళ్ళీ రెండోసారి दूसरी बार మళ్ళీ ఒకసారి ఐసీయూ తీసుకుపోయారు. फिर आईसीयू में ले गए बच्चे को। ఇది కూడా చెప్పలే. जो फिर नहीं बोले किस लिए ले जा रहे రెండోసారి हैं। और दूसरी बार क्या हुआ? ఆంటీ వస్తానే. आंटी ने कहा कि वो आ रही है। ఆంటీకి చెప్పిన మీరు ఇది ఎక్కలేరు, ఎందుకు 2 రోజుల్లో మేము వస్తాం కదా అన్న. आंटी आप नहीं आ सकोगे, आप 2 दिन में तो आ रहे हैं ना घर के। कहा ఈ ఆంటీ పట్టుదల మీకు తెలిసి ఎట్లనే వస్తా అన్నారు. आंटी का दृढ़ निश्चय जानते वो कहती कि तो మళ్ళీ आएगी ప్రార్థన जरूर। చేసినాం. फिर हमने प्रार्थना దేవా किया, ఆమె ఎక్కలేని పరిస్థితుల్లో కూడా సేవ చేస్తుంది ప్రభా. प्रभु वो ऐसी परिस्थिति में अभी भी जो इस उम्र में सेवा कर रही మళ్ళీ है। ఆంటీలు వచ్చి మళ్ళీ వచ్చి కూర్చుండంట. फिर जो आंटी के आने तो फिर बच्चे को जो आईसीयू से लाकर दे दिए, आईसीयू में से भिजा दिए बच्चे को। అన్ని మంచిగా ఉన్నారా బాబు మీ కొడుకు తీసుకో అన్నారు. सब कुछ अच्छा है बच्चे का, आप ले जाओ कहकर कहा। హల్లెలూయా. హల్లెలూయా. దాని తర్వాత అందరూ ప్రార్థనల వల్ల తిరిగి ఐసీయూ ముఖం చూడలే. उसके बाद सबकी प्रार्थनाओं के द्वारा फिर आईसीयू में जाने की नौबत नहीं आई। హల్లెలూయా. हालेलुया। దేవుడు చూడండి అట్లా ప్రార్థనలకు వెళ్ళి పుట్టిండు. उस तरीके से प्रार्थना के द्वारा वो ఆ पैदा हुआ ప్రార్థనలో है। ఏకమైనడు. और उस प्रार्थना में एक होने ఆ से, డెలివరీ అంతా కూడా ప్రార్థనలో ఏకమై ఉన్నది. उस डिलीवरी के पूरे वक्त में जो है प्रार्थना में एक होने से, హల్లెలూయా. హల్లెలూయా. అట్లా ఏకమై ఉన్నది కాబట్టి उस तरीके से एक रहे हैं దాని प्रार्थना పట్ల में, ఎంతో సంతోషిస్తున్నాం. जो है बहुत ही जो आनंदित जो हम होते हैं। మరి ఆ బాబుకి దేవుడు ఉదయము जो है सवेरे जो इस बच्चे को దేవుడు శామ్ అని పేరు పెట్టిండు. खुदा ने सैम के ये नाम रखा శామన गया है। ద్వారానే. सामन्ना के द्वारा ही, శామన కన్నా మించిన సేవకుడు అవును గాక. सामन्ना से भी बढ़कर वो सेवक మించిన बने, ఆత్మలను రక్షించును గాక. जो है और बढ़कर आत्माओं को उद्धार में लाए। హల్లెలూయా. హల్లెలూయా. మరి శామన్న మోషే వల్లి బాగా ప్రార్థన చేయాలా, బాగా సేవ చేయాలని ప్రార్థన చేస్తున్నాడు. जय सामन ये के प्रार्थना करते मूसा के समान ये जो है खूब सेवा करेंगे కాబట్టి कर, ఆయన పూర్తి పేరు సమ్రాట్ అని పెట్టినము. जो उनका पूरा नाम सम्राट करके అంటే చక్రవర్తి, माने चक्रवर्ती ఒక कहलाता है। రాజు అని పేరు. एक राजा का नाम है। ఈ లోకంకి రాజు, इस दुनिया के लिए राजा, దేవునికి పనివాడు खुदा के लिए काम करने वाला అని అర్థం. कहकर उसका अर्थ है। హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆయన ఎన్నో దేశాలను రక్షించాలని పేరు పెట్టినాం. माने वो कई देशों को उद्धार दिला, इसलिए ये नाम మోషే उसको వలె रखा गया। రక్షించాలి. శామన మోషే వలె అన్నాడు కాబట్టి जय सामन ने कहा कि मूसा की तरह वो जो उद्धार दिलाए कहकर ఆ పేరు పెట్టినాము. उस नाम को रखा है। మరి మనందరం శామని పిలుచుకోవచ్చు, जो हम सब जो सैम के बुला చిన్న सकते हैं, శామని అని పిలుచుకోవచ్చు, छोटा सामना के बुला మీకు सकते हैं, ప్రేమతో ఏది పిలిస్తే అది आप పిలుచుకోవచ్చు. प्यार से जो बुलाना चाहते हैं बुला सकते हैं। హల్లెలూయా. हालेलुया। కాబట్టి దేవుడు మీ అందరి ప్రార్థన నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు. खुदा ने आप सबकी और हम सबकी प्रार्थनाओं को सुना ముఖ్యంగా है, దేవుని చిత్తం నెరవేర్చబడినందుకు और मुख्य तौर पर खुदा की इच्छा पूरी हुई है। మరొకసారి దేవునికి వందనాలు एक बार फिर से చెల్లిస్తున్నాను. प्रभु को हम థాంక్యూ धन्यवाद देते हैं। జీసస్. धन्यवाद यीशु। హల్లెలూయా. హల్లెలూయా. అట్లా ఆత్మలో ఏకమై ఉండండి. आत्मा में उसी तरह से एक रहो। చివరిగా నాతో పాటు ఒక వాక్యం చదువుకుందాం. अंत में मेरे साथ एक वचन हम पढ़ेंगे। మొదటి యోహాను 5వ అధ్యాయం 12వ వచనము. 1 John 5th chapter 12th verse. पहला यूहन्ना 5वां अध्याय 12वां वचन। అందరు పలుకుదాం వెనకల. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. రాయిచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కుమారుడు అంటే ఎవరు? खुदा का पुत्र माने कौन? యేసు ప్రభులో ఏకమైన వారు यीशु मसीह में एक होने वाले నిత్య జీవం పొందుకుంటారంట. वे अनंत काल के जीवन को నువ్వు पाते हैं। భూమిలోకి వెళ్ళి పుట్టినవా, నీళ్ళకి వెళ్ళి పుట్టినవా కాదు. तुम पृथ्वी में से उत्पन्न हुए हो, पानी में से उत्पन्न हुए हो, ये नहीं। యేసు ప్రభులో ఏకమై ఉన్నవా అని తెలుసుకోమంటున్నాడు ఈ రోజు. क्या तुम खुदा में एक हुए हो, इस बात को जान ఎందుకనంటే लो ఆది कहते కాండం हैं। 1వ అధ్యాయం 20 నుంచి 24 29 వచనాల వరకు क्योंकि जो उत्पत्ति की पुस्तक पहला अध्याय जो पहले वचन से పుట్టిన लेकर అన్ని కూడా దేవుల్లో ఏకమైనాయి. जो पैदा हुए हैं सब जो प्रभु में वो మన एक हुए। కుమారుడు కూడా దేవుడిలో శామ్ ఏకమై ఉన్నాడు. हमारा जो बेटा है वो भी जो खुदा में एक हुआ है, जो सैम जो మనకున్న नाम रखा సమస్త है। ఆయనలో ఏకమై ఉండును గాక. हमारा सब कुछ खुदा में एक యేసులో होवे। ఏకమై ఉండును గాక. यीशु में एक होने దేవుడి पाए। వాక్యాన్ని అందరిని దీవించును గాక. प्रभु इस वचन को आप सबको అందరం आशीष दे। చేతులెత్తి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. జీసస్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ ఫాదర్. థాంక్ యూ జీసస్. అబోరా షిడిల్ రుసినాన్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you స్తోత్రం Jesus. మహాపరిశుద్ధుడైన యేసు ప్రభువా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. యేసు ప్రభులో ఏకమై ఉండును గాక. భూమి నుంచి జలము నుంచి పుట్టిన అన్ని కూడా యేసు ప్రభులో ఏకమైనాయి. మేము కూడా మాకున్న సమస్తం యేసు ప్రభులో ఏకమవును గాక. బాబుని యేసు ప్రభులో ఏకం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభేస్ నామకే జయం, ప్రభేస్ రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనము తండ్రి, నీ కార్యము నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం తండ్రి యొక్క పరిశుద్ధాత్మ సహవాసం అందరికి కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.